నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్న వేళ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. విత్తన వారోత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 27 కేంద్రాల్లో అమ్మకాలు ప్రారంభించింది. దాదాపు 1,50,000 మంది రైతులకు 1,230 టన్నుల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు అధికారులు. 1979లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ సీడ్ ప్రాజెక్టులో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోంది. 5 దశాబ్దాలుగా వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తోంది. శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో తయారవుతున్న ఈ విత్తనాలకు రైతుల్లో ప్రత్యేక ఆదరణ ఉందని తెలిపారు అధికారులు. మార్కెట్లో ఉన్న రకాల వేసుకోవాలి రైతులు, ఆ రకాల విత్తనాన్ని మేము సరఫరా చేస్తున్నాం. కందులు, పెసళ్ళు, మినుములు, జొన్నలు, కొన్ని మొక్కజొన్నలు, నువ్వులు ఇలాంటి యొక్క వివిధ పంటల విత్తనాన్ని కూడా మేము సరఫరా చేస్తున్నాం. దీన్ని క్రాప్ డైవర్సిఫికేషన్, పంట మార్పిడి వైపు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వరితో పాటు ఇతర పంటల విత్తనాన్ని కూడా మేము పెద్ద మొత్తంలో ఈసారి రైతులకు సరఫరా చేస్తున్నాం. విత్తనంతో పాటు ప్రతి రైతు ఎవరైతే విత్తనాన్ని కొంటారో దాటితో పాటు ఒక సాంకేతిక పత్రాన్ని కూడా మేము ఇస్తున్నాం, ఒక పాంప్లెట్. సో ఈ విత్తనాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి ఇస్తూ, అదేవిధంగా మేము అధికారికంగా రసీటు కూడా మేము ఇస్తున్నాం. సో ఇది అంటే ఒక సిస్టమేటిక్గా హై క్వాలిటీ సీడు. సో రైతులు దీన్ని జాగ్రత్తగా వాడుకొని తిరిగి వచ్చే ఉత్పత్తిని రైతాంగానికి విత్తన రూపంలో పంచుకున్నట్లయితే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు. విత్తన వారోత్సవాలు మే 23 నుండి మే 30 వరకు రాష్ట్రంలోని మా విశ్వవిద్యాలయం యొక్క 26 కేంద్రాలలో సుమారు 1,200 మెట్రిక్ టన్నుల వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనాన్ని, వివిధ పంటల సంబంధించిన వివిధ రకాల విత్తనాన్ని మేము విక్రయానికి సిద్ధంగా ఉంచాం. ఆ విత్తనాన్ని ఈరోజు విత్తన వారోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా ఈ వారోత్సవాలు ప్రారంభించి విత్తన విక్రయాన్ని ఈరోజు మొదలుపెట్టాం. జిల్లాలో 27 అమ్మక కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు. మొత్తం 1,230 టన్నుల విత్తనాలను 1,50,000 మంది రైతులకు అందుబాటులో ఉంచామన్నారు యూనివర్సిటీ వీసీ జానయ్య. వరి, మక్క, కందులు, పెసళ్ళు, మినుములు, నువ్వులు, సోయా చిక్కుడు, ఆముదాలు, రాగులు వంటి పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు యూనివర్సిటీ అధికారులు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా నాణ్యమైన సీడ్స్ అందిస్తున్నామన్నారు. 1010 సాంబ మసూరి, తెలంగాణ సోనా, కూనారం సన్నలు, అదేవిధంగా వరంగల్ నుంచి ఉత్పత్తి అయిన మరొక కొత్త రకం, జగిత్యాల నుంచి వచ్చిన మరో రకం. సో ఈ విధంగా 8 రకాలు ఆనకాలము, 2 రకాలు వేసంగి, మొత్తం 10 రకాలను కనుక రైతులు వేసుకున్నట్లయితే మార్కెట్లో డిమాండ్ ఉంది. మీకు మిల్లర్లు కొంటారు, ట్రేడర్స్ కొంటారు, ఎవరు కొన్న పక్షంలో ప్రభుత్వం కూడా కొంటామని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో చెప్పింది. రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. పంటల సాగులో ఎదురైన సమస్యలకు శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తారన్నారు రైతులు. యూనివర్సిటీ అందిస్తున్న విత్తనాలు ప్రైవేటు కంపెనీలు అందించే వాటికంటే నాణ్యమైనవిగా ఉన్నాయన్నారు రైతులు. మేము రెగ్యులర్ గా తీసుకుంటాము. ఈసారి సన్నవడ్లు కాక దొడ్డు రకం తీసుకున్నాం. ఇక పంట దిగుబడి బాగా వస్తుంది అంటారు, చూడాలి. దీనికేమో డిసీజ్ తక్కువ ఉంటుందని తీసుకున్నాం. బయట మార్కెట్ ఏముండదు, దొడ్డ గవర్నమెంట్ కొనవలసింది. రేటు ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ నాణ్యత జర పర్వాలేదు, క్వాలిటీ ఉంటుంది, దళారుల వ్యవస్థ ఉండదు. మాకు 3 years నుంచి తీసుకుంటున్నాం, దిగుబడి మంచిగా వస్తుంది. కాబట్టి బయట కంటే ఇక్కడ మంచిగా ఉంటుందని తీసుకొని వస్తున్నాం. మేము కందులు తీసుకున్నాం, మక్కలు తీసుకున్నాం, RNR తీసుకున్నాం, సన్నాలు, దొడ్లు కూడా తీసుకున్నాం. రేట్లు రీజనబులే ఉన్నాయి, రేట్లు మంచిగా ఉన్నాయి. దళారుల వ్యవస్థ లేదు, కరెక్ట్గా ఉందని తీసుకుంటున్నాం అన్నట్టు. నాణ్యత బాగుంటుంది. మేము అమ్మకం కేంద్రాలకు వెళ్లి విత్తనాలు తీసుకోవాలని రైతులకు సూచించారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. విత్తనం కొనుగోలు చేసే సమయంలో అధికారిక రసీదు, సాంకేతిక పత్రం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.